అందరికీ నమస్కారం అండి. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజికుల తిలకం వీర మహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను తగులుతుందేమని భయపడి మేడం ఫీల్ అవుద్దంటే తనన్న నా పర్వాలేదని చెప్పాను. ఆవిడతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్పబడుతుంది. అలాంటి దుర్మార్గ పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ నేను మంచివాడిని అండి, నా మొహం చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఈ చిత్రం గురించి పరిశీలించి అని చెప్పాం కదా, దానికి ఒక కారణం ఏంటంటే 8 years బ్యాక్ అంటే 1947 నాటి దుర్మార్గుడైన రాపాక రామచంద్రారెడ్డి గారు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో సేమ్ కాస్ట్యూము నాకేశారు. చాకల ఐలమ్మగా ఇంద్రరాజా గారు చాలా అద్భుతంగా చేశారు. తిరిగి బదులు తీర్చుకుంది. నన్నే లంచ్ అంటేవరా లంచా కొడక అని చెప్పి రిటార్ట్ ఇచ్చేసింది. చాలా గొప్పగా ఇలాంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం అనేది నాలాంటి నటులకి చాలా అవసరం అండి. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.